रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇది వాల్మీకి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 15వ సర్గము యథాతథ అనువాదం. రావణ సంహారమునకై దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించుట. ప్రజ్ఞావంతుడు అథర్వణాది వేదములయందు పండితుడు అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గూర్చి ఒక్క క్షణమును ఆలోచించాడు. పిమ్మట తన కర్తవ్యమును స్ఫురింపగా ఆయన ఆ మహారాజుతో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఓ రాజా, నీకు పుత్రులు కలుగుటకై అథర్వ శిరస్సు అను వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్టి అనేటువంటి క్రతువును నేను నిర్వహిస్తాను. ఈ ఇష్టి పేరు పుత్రకామేష్టి. అనంతరం ఆ ఋషి పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించారు. ఆ తేజశ్శాలి వేదమంత్రాలను పఠిస్తూ అగ్నికి ఆహూతులను సమర్పిస్తూ ఉన్నాడు. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాప్రకారంగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైనారు. దేవతలు అందరూ క్రమముగా సదస్సును చేర్చి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునితో ఇలా విన్నవించుకున్నారు. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింసల పాలు చేస్తున్నాడు. అతనిని అదుపు చేయటం మా వల్ల కావటం లేదు. మేము అశక్తులం. హే భగవన్, పూర్వము అతనికి తపస్సునందు మెచ్చి మీరు ఆయనకు అనేకమైనటువంటి వరములను ప్రసాదించారు. దానిని గౌరవిస్తూ అతడు వనర్చినటువంటి దుండగములు అన్నిటినీ మేము ఓర్చుకుంటూ ఉన్నాం. ఆ దుర్మార్గుడు వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తున్నాడు స్వామి. ఉన్నతులైన దిక్పాలకులను ద్వేషిస్తూ ఉన్నాడు. స్వర్గాధిపతైన ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని కావిస్తున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్ను కానక ఎదురులేనివాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను, అలాగే బ్రాహ్మణులను హింసిస్తూ ఉన్నాడు. రావణుడు క్రీడా పర్వతమున విహరిస్తూ అతనికి అందరూ భయపడిపోతున్నారు. అలా క్రీడా పర్వతమున విహరించేటప్పుడు సూర్యుడు తన కిరణముల యొక్క వేడిని తగ్గించుకుంటున్నాడు. వాయువు కూడా భయముతో అతని సమీపమునకు తీవ్రముగా వీచటం లేదు. ఉవ్వెత్తు తరంగాలతో నుండేటువంటి సముద్రుడు కూడా అతనికి భయపడి చరించటం లేదు. ఓ మహాత్మా, భయంకరాకారుడైనటువంటి ఆ రాక్షసునకు భీతిల్లి మేము గడగడ గడగడ వణుకుతున్నాము స్వామి. కావున వానని హతముర్చేటువంటి ఉపాయము మీరే ఆలోచించి మాకు చెప్పాలి. గంధర్వుల చేత గాని, యక్షుల చేత గాని, దేవతలచే కాని, దానవులచే కాని, రాక్షసులచే కాని నాకు చావు లేకుండా వరమివ్వు అని ఆ రావణుడు అర్థించాడు. నేను అట్లే అని అనుగ్రహించాను. ఆ రావణుడు వరము కోరెడి సమయమున మనుష్యుల ఎడ వానికి గల చులకన భావంతో వారి వలన చావులేనట్లు అడగలేదు. కావున మానవుని చేతిలోనే అతని మరణ సంభవం, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికాడు ఈ విధంగా. ప్రీతికరమైనటువంటి ఈ పలుకులు విని దేవతలు, మహర్షులు అందరూ ఆనందంతో పొంగిపోయినారు. ఇంతలో జగన్నాథుడైనటువంటి శ్రీమన్మహావిష్ణువు శంఖచక్ర గదా పాణి అయి, పీతాంబరధారి అయి, దివ్య తేజస్సుతో విరాజిల్లుతూ యజ్ఞశాలకు అరుదించడం జరిగింది. అంతటా మహావిష్ణువు బ్రహ్మతో కూడి
అతడ ఉపస్థితుడైనాడు. పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుని స్తుతించి సాగిలపడి మ్రొక్కి ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ విష్ణుదేవా, లోక కళ్యాణకాంక్షతో నిన్ను మేము ఇలా వేడుకుంటూ ఉన్నాం. అయోధ్యాపతి అయినటువంటి దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావము కలవాడు, మహర్షితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు. అతనికి 3 భార్యలు, దక్షకన్యలైన హ్రీ, శ్రీ, కీర్తి అను వారితో సమానమైనటువంటి వారు. వారికి 4 రూపములలో పుత్రుడము కమ్ము. రావణుడు వరప్రభావమున లోకకంటకుడైనాడు. అతనిని దేవతలు ఎవ్వరూ చంపదాలరు. నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చు. రాక్షసుడైనటువంటి ఆ మూర్ఘ రావణుడు పరాక్ర గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలిగా బాధిస్తూ ఉన్నాడు. ఆ క్రూరుడు ఋషులు, అట్లే నందనవనమున విహరిస్తున్నటువంటి గంధర్వులు, అప్సరసలను కూడా హింసిస్తూ ఉన్నాడు. సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో కూడి ఆ క్రూర రావణుని సంహారమునకై ఇక్కడికి వచ్చే మిమ్ముని శరణవేడుతున్నాము స్వామి. హే నారాయణ, ఓ శత్రు భయంకర, ఓ విష్ణుదేవా, మా అందరికి నీవే దిక్కు. కావున దేవతలకు శత్రువులైనటువంటి రాక్షసులను వధించుటకై మానవుడవై అవతరించుటకు సంకల్పించు. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థిస్తూ ఉంటే సకల లోకారాధ్యుడు, దేవదేవుడు అయినటువంటి మహావిష్ణువు తనను శరణుజొచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో పలుకుతూ ఉన్నారు. ఓ దేవతలారా, భయము వీడండి, మీకు భద్రత చేకూరుతుంది. క్రూరుడు, దుర్మార్గుడు, దేవర్షను బాధించుచుండేటువంటి ఆ రావణుని, అతని పుత్రులను, పౌత్రులను, అమాత్యులను, బంధువులను, మిత్రులను, జ్ఞాతులు అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరుతాను. పిమ్మట 11,000 సంవత్సర కాలము ఈ మానవలోకమున నివసించి ఈ భూమండలమును నేను పరిపాలిస్తాను అని సకల ప్రాణులకు ఆధారమైన దేవదేవుడైన ఆ నారాయణుడు దేవతలకు వరమును అనుగ్రహించి మానవలోకమున తాను అవతరించేటువంటి స్థానాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథునకు 4 రూపములలో పుత్రుడుగా జన్మించడానికి సంకల్పించుకున్నాడు. బ్రహ్మ రుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు దివ్య స్తుతులతో ఆ మహావిష్ణువుని స్తుతించారు. ఆ రావణుడు సహజముగానే గర్వితుడు, వరప్రభావముచే కన్ను మిన్నుగానక ఉన్నాడు. ధర్మ విరుద్ధంగా ప్రతాపమును చూపేటువంటి వాడు, దేవేంద్రునకు శత్రువు, లోకమునను బాధించేవాడు, సత్పురుషులను మునులను హింసించేటువంటి వాడు, తాపసులకు భయంకరుడు. అట్టి దుష్టుని సంహరింపము. క్రూర రాక్షసుడైనటువంటి ఆ రావణుని, అతని బంధుమిత్రులను, సైన్యములను, పరివారములను తుదముట్టించి ఆర్తుల వెతలు బాపుము స్వామి. ఓ దేవదేవా, మా బోటివారికి అందరానిది, రాగద్వేషములకు తావులేనిది అయిన వైకుంఠమునకు చేరుము. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండమునందలి 15వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.